హల్లెలూయా. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రేమను బట్టి ఈ పునరుత్థాన దినములో ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని మహిమపరచడానికి గణపరచడానికి సమయమైంది కనుక దైవమందరి విశ్వాసులు పరిసర ప్రాంత వాసులు దేవుని ప్రేమించే వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతించి ఆరాధన చేయాలని ఈ యొక్క ప్రభు యొక్క ఆరాధన ఆహ్వానం తెలియజేస్తున్నారు. సమయమందు ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారైన ప్రభుని ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నేను ఆకాశాన్ని సింహాసనం భూమిని పాదపీఠంగా ఏర్పరచుకుని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేణుల దూతల చేత పకడబడుతున్న రాజ్యానికి వందనాలు స్తోత్రాలు. మరిగా తన ప్రభువా, ప్రత్యేక సమయం నీది, సన్నిధి నీది నాయన. ప్రజల మీ వారు ఎన్నో ఆత్మలు నీవు తన ప్రభువా, మీరు మాతో మాట్లాడిన బాబు, మీ స్వరం మాకు నింపింపచేయండి. నీ మాట చేత మేము తృప్తిపడతాం, నీ మాట చేత ఆదరించబడతాం తన ప్రభువా, నీ మాట చేత బ్రతుకుచున్నాం తన ప్రభువా. మీ మెల్లని చల్లని స్వరాన్ని మాకు నింపింపచేయండి. మీ అభిషేకం మా మధ్యన చెందని దాసుని తన ప్రభువా, నీ సులువు చాటును మరుగుపరుచుందని ప్రభు. మానవ జ్ఞానాన్ని మరుగు చేసి దైవ జ్ఞానంతో నింపుతాను ప్రభువా. ఈ బోరని నీ పాత్రగా మలుచుకుని నాతో మాట్లాడి బలపరచమని వేడుకుంటున్నాను. ఆయన తలవంచిన ప్రతి దీన్ని బట్టి దీవించండి, ఆచరించండి. ఆయన క్రమంగా మర్యాదగా సందుకు వచ్చిన ప్రతి బిడ్డని నాయన యోగ్యులుగా చేయండి తన ప్రభు. కృప చూపించండి, సహాయం దయచేయండి. ఈ ఆరాధన అంతట్లో, పాటల పాడుట్లో, వాక్యం ధ్యానించట్లో, వాక్యం వివరించట్లో, సాక్ష్యం చెప్పట్లో సమస్తంలో మీ నామాన్ని గొప్ప చేసుకుని మహిమపరచుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరి పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.